అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. కంటి చూపు మందగిస్తేనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కంటి చూపు లేని వారికి పరిష్కారం ఏంటి? నార్మల్ లైఫ్ లేదా అంటే ఇదిగో నార్మల్ లైఫ్ నేను చూపిస్తానని చెప్పి 54 ఏళ్ల అనుభవంతో ముందుకొచ్చారు ద వెటరన్, లెజెండరీ, ట్రైల్ బ్లేజర్, విజనరీ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు. యాజ్ అన్ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ సర్జన్ అండ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ కమ్యూనిటీ ఆప్థాల్మాలజీ. ఆయన 54 ఏళ్ల ప్రయాణంలో ఎంతమంది పేషెంట్స్ చూసారంటే ఆ క్వశ్చన్ అడగకూడదని చెప్పారు. ఎందుకంటే లక్షల్లో ఉంటుంది ఈ సంఖ్య. అంతేకాకుండా 34 సంవత్సరాల క్రితం అంటే విజువలీ ఇంపేర్డ్ అంటే కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారికి సాధారణ జీవితం సాధ్యం, వాళ్ళు కూడా మన సమాజంలో పూర్తిగా ఈక్వల్ భాగంతో ఉంటారు అని చెప్పి వారికి విద్య అవకాశాలు ప్రొవైడ్ చేయడం ద్వారా వారికి అండాదండగా నిలుస్తూ బహుశా 640 మంది ఉన్నారు వారి స్కూల్లో అని వినికిడి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో. అంతేకాకుండా రకరకాల కంటి చూపు వ్యాధులు, వాటి అంటే వాటి క్యూర్, వాటికి సంబంధించిన ప్రివెన్షన్ ఎలా ఉండాలని చెప్పి పరిశోధన చేస్తూ వారి తనయులు కూడా తర్వాత ఆప్థాల్మాలజిస్ట్ అయ్యారు. మనతో పాటు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఇవాళ మన ముందుకి మరోసారి వచ్చారంటే చాలా అదృష్టం మనకి. సార్ స్వాగతం, నమస్కారం సార్. సార్ మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి కళ్ళని వెంటనే తక్షణం ఏ ప్రాబ్లం లేకపోయినా పిల్లలు, పెద్దలు, మధ్య వయస్కులు అందరు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి సార్ డాక్టర్ సాయిబాబా గారు. కంటి చూపు కాపాడుకోవడం మన బాధ్యత. మనం చాలా మంది ఏంటంటే కంటి చూపు ఉంది కదా అని మనం దాన్ని పట్టించుకోం. కంటికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించి చికిత్స చేసుకోవడం అవసరం. ఈరోజు 40 సంవత్సరాల పైబడిన వారికి ప్రతి ఒక్కరికి రీడింగ్, రైటింగ్ అంటే దగ్గర చూపు వరకు అద్దాలు పెట్టుకోవటం అవసరం. కానీ ఇప్పుడు 10% పాపులేషన్ కూడా అది పెట్టుకోవటం లేదు. అది తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా అంటే కొంత దూరం నడిస్తే కాళ్ళు లాగుతాయి, అట్లానే మనం ఎక్కువసేపు చదివితే కళ్ళు లాగుతాయి. అనీమియాతో బాధపడే వాళ్ళు కూడా కళ్ళు లాగుతూ ఉంటాయి. వాళ్ళకు కూడాను చికిత్స తీసుకోవటం అవసరం. ఏ చిన్న సమస్య కూడా మనం ఈజీగా తీసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే మధుమేహంతో బాధపడే వ్యక్తి తప్పనిసరిగా కంటి పరీక్షలు రొటీన్గా చేయించుకోవడం చాలా అవసరం. ఈ మధుమేహం వల్ల కంటి లోపల కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మొట్టమొదట మనకు తెలియకపోవచ్చు, అందుకని మధుమేహం కంట్రోల్ ఇంపార్టెంటే. దాంతో పాటే కంటి పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా అవసరం. ఏజ్ రిలేటెడ్ మ్యాకులర్ డీజనరేషన్స్ అని ఉన్నాయి. 45-50 ఇయర్స్ తర్వాత కంటి లోపల బ్యాకుల అంటే సెన్సిటివ్ పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కంటి పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. అవసరమైన చోట చికిత్స చేయించుకోవాలి. ఇప్పుడు మ్యాకులర్ డీజనరేషన్స్ ఫ్రెష్గా ఉంటే కంటిలో ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి, వాటి వల్ల మనం చూపు పూర్తిగా రెస్టోర్ చేయించుకోవచ్చు. చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గ్లకోమా అంటే నీటి కాసుల జబ్బు, ఒకటి ప్రమాదకరమైన జబ్బు. అది దీనివల్ల మనకు క్రమేణా చూపు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 40 సంవత్సరాల పైబడిన వారికి దగ్గర చూపు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కంటి డాక్టర్తో పరిచయించుకున్నప్పుడు డాక్టర్కి ఏదైనా అనుమానం వస్తే గ్లకోమా కొరకు కూడా ఇన్వెస్టిగేట్ చేసి చికిత్స మొదలు పెడతారు. దీనివల్ల మనం ఏంటంటే అంధత్వం రాకుండా కాపాడుకోవచ్చు. అంటే కంటి చూపు కాపాడుకోవడం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా గ్రహించి కంటి చూపును కాపాడుకోవడం చాలా అవసరం. ఒకరి అద్దాలు ఒకరు వాడకూడదు. ఇప్పుడు మా ఇంట్లో ఒక జత అద్దాలు ఉన్నాయండి అని చెప్తుంటారు కొందరు. అంటే భార్య భర్తలు అదే అద్దాలు వాడుతుంటారు. అట్లాంటివి కూడా మనం చేయకూడదు, అంత ఈజీగా తీసుకోకూడదు. కంటి చూపు ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కంటి చూపు వాల్యూ. కాబట్టి ప్రతి ఒక్కరూ కంటి చూపు కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి సమస్యను చికిత్స చేయించుకొని సమస్యను పరిష్కారం చేసుకోవడం చాలా అవసరం. డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు, యువర్ లెజెండ్ సార్. తప్పకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదించి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి కళ్ళని ఇంకా అందంగా, ఎంత చక్కగా కంటికి రెప్పలాగా కళ్ళని కాపాడుకోవాలని మేము మళ్ళీ చెప్తూ ఉంటాం. మీ అమూల్యమైన సమయం, మీ జర్నీ గురించి చెప్పినందుకు, ఆ ముఖ్యంగా హోలీ స్టోరీ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. థ్యాంక్ యూ.